అంటే పొట్టి పొట్టి కార్లు మస్తు అనిపిస్తుంది. ఓ ఈడేంద్రా పిచ్చోడా ఇట్లా అంబులెన్స్ కట్టడం పోయిన గొర్రె గండ్ల మలుపుకుంటుండు. అమ్మా నా కొడుకులు ఉంటారు దేశం మీద. నేను ఈ బండి కొని కూడా ఆల్మోస్ట్ 2017లో ఉన్నా. 18, 19, 20, 21, 22, 18, 19, 20, 21, 22. ఇంకా ఏమంటారు February 23 వస్తే 6 years అవుతుంది ఆల్మోస్ట్. ఇది BS3 మోడల్ అనమాట. క్రేజీ బండి ఇది అయితే. ఇట్లనే ఒకసారి రీసేల్ అని చెప్పి పెట్టినా. బాబా ఏమన్నా కాల్ అసలు కాల్ మెసేజ్లు 1.5 పెట్టినా యాక్చువల్లీ. ఇప్పుడు మనకు ఆన్లైన్లో ఇప్పుడు ఎంత వస్తుంది, సారీ ఇప్పుడు మనకి దీని ప్రైస్ వచ్చేసి BS6 ఏమో ఉంది లేటెస్ట్. సో దాని ప్రైస్ వచ్చేసి 2,33,000 సంపేర్ అరౌండ్ అవుతుంది. సో అయినా కూడా ఇది మొన్న రీసెంట్గా పెట్టిన 5 years ఓల్డ్ బండి అయినా కూడా 1.5 పెడితే బాగానే వచ్చారు పబ్లిక్ ఉందామని చెప్పి. ఎందుకంటే BS3 మోడల్ అంత బాగుందన్నమాట. ఇప్పుడు వచ్చిన బండ్లు అంత బాగాలేవు, ఇంజన్స్ కూడా బాగాలేవు, అట్ ద సేమ్ టైం సౌండ్ లేదు దానికి. సో దాని లుక్ కూడా మొత్తం అసలు చాలామందికి ఎవరికి నచ్చట్లేదు లేటెస్ట్ లుక్ కూడా. సో నా వరకు అయితే పర్లేదు, నాట్ బ్యాడ్. ఇక మనకి అప్గ్రేడేషన్ అనేది ఇంపార్టెంట్. సో నాట్ బ్యాడ్, నాకైతే బాగానే అనిపించింది. బట్ ఏమో కొంతమంది పబ్లిక్ అయితే నచ్చలేదు. సో ఏమంటారు ఆ బైక్ రివ్యూ కూడా నేను వీడియో చేసిన ఆల్రెడీ. కాకపోతే ఎడిటింగ్ చేయడానికి టైం లేక చేయలేను. ఎడిటింగ్ చేసేసి ఆ వీడియో కూడా మన ఛానల్లో పెట్టేస్తా, చూడండి కూడా. నా బైక్ గురించి రివ్యూ, ఐ మీన్ బైక్ రివ్యూ చూడాలనుకున్న వాళ్ళు. అట్లనే ఏమంటారు టెస్ట్ రైడ్ కూడా చేసిన. టెస్ట్ రైడ్ గేమ్ వీడియో కూడా పెట్టిన, అది కూడా చూడండి ఒకసారి. టెస్ట్ రైడ్ కూడా నాకు బాగానే అనిపించింది బాయ్. యాక్చువల్లీ నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇది తీసేసి అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా. ఎట్లా అంటే అడ్వెంచర్ 390 తీసుకుందాం అట్లా అనుకుండే. ఇట్లనే రైడ్స్ పోనీకే యూజ్ అవుతుంది అని చెప్పి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తీసుకోలే. ఐ మీన్ అమ్మలే, లైట్ తీసుకున్నాం. మళ్ళీ ఇదైతే పెట్టుకుంటా బండి. తర్వాత మళ్ళీ ఏమన్నా పైసలు సెట్ అయినాక వేరే బండి తీసుకుంటా. పోరయ్యా నువ్వు పర్రా అని కొడుతున్నావు. XUV 700 కాదు చూడు భయ, ఏ పని ఉంది ఆ కలర్ తింది. జెన్ క్రేజ్ ఉంది కలర్. అంటే పొట్టి పొట్టి కార్లు మస్తు అనిపిస్తుంది. ఓ ఈడేంద్రా పిచ్చోడా ఇట్లా అంబులెన్స్ కట్టడం పోయిన గొర్రె గండ్ల మలుపుకుంటుండు. అమ్మా నా కొడుకులు ఉంటారు దేశం మీద. ఆడు బరీ పోతుండే అంబులెన్స్ చూడు పాపము. ఎట్లుంటుంది పేషెంట్స్ ఉంటే. ఈ గొర్రె కొడుకేమో దానికి అడ్డంగా రివర్స్ తీస్తుండాలి. రివర్స్ తీరేసుకొని మెల్లే ఇంకకన్నా రావచ్చు. అంత పెద్ద బండిని రివర్స్ తీస్తుండు కాక. మా ఇక్కడ శంషాబాద్లో అయితే ఏమంటారు ఇవి ఫ్లైఓవర్లు ఘోరంగా పడుతున్నాయి భయ్యా. ఇవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయో కానీ. అమ్మా ట్రాఫిక్ ఎక్కువైపోయింది వీటి వల్ల. ఆడ తొండపల్లి కాడ ఇంతకుముందు వచ్చింది ఆ తొండపల్లి స్పాట్. అది ఆడొకటి ఫ్లైఓవర్ పడుతున్నట్టుంది. మళ్ళీ ఈడొక ఫ్లైఓవర్. ఇది డైరెక్ట్ ఈడ ల్యాండ్ అవుతుంది. మళ్ళీ ఈ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి రూట్ ఉంటుంది. ఇంకొక 1 year ఈ మేబీ ఒక 1.5 yearలో క్లోజ్ అవుతుందని అయితే అంటుర్రు. చూడాలి. కానీ ఎయిర్పోర్ట్ పుణ్యాన మాత్రం గట్టిగా డెవలప్ అయింది ఏరియా అయితే. ఇట్స్ ఏ కార్నర్ బేబీ. పండబెట్టు కార్నరింగ్ వస్తే క్రేజీ అనిపిస్తుంది బండి మీద. ఎంత అవుతుంది బా ఈ టైము? 45 అంటే 47, 2:47. 10 నిమిషాలు అయినా అయ్యి ఉంటుంది. మా ఎక్కడ చూడు ట్యాక్సీ బండ్లు ఉన్నాయేం రా మొత్తం. అన్నీ తెల్ల బండ్లు ఎల్లో ప్లేట్లు వేసుకొని. స్కార్పియో లేటెస్ట్ మోడల్ క్రేజీ ఉంది. అమ్మో ఇదంతా ఒకటే ఫ్లైఓవర్ అంట. ఆడ నుంచి
ఇది తీసుకొని శంషాబాద్ స్టార్టింగ్లో ఉంటుంది, అది ఆడ క్లోజ్ అవుతుందంట మళ్ళీ. అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక్క రోడ్ ఉంటుండే బాయ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క రోడ్ ఉందా, అట్లా ఒక్క రోడ్ ఉంటుండే అవతల. అమ్మా ఎంత ఒక 15 ఏళ్ళ కింద. రానున్న 15 ఏళ్ళ తర్వాత ఇది ఎట్లా చేంజ్ అయిపోతుంది ఏరియా అంతా. ఇప్పుడు మనం రైట్ పోవాలి బాయ్. ఇండికేటర్ వేసుకో. ముందర ఒక చిన్న గల్లీ వస్తుంది, గల్లీలకి గుసాయించాలి. అక్కడ వాళ్ళు మండల ఆఫీస్ ఉంటుంది అక్కడ శంషాబాద్, అటు సైడ్ పోవాలి మనం. లీవ్ టు డ్రైవ్ అంట, ఇట్లకించి పోవాలి. కానీ మంచిగా అయింది బాయ్ స్పాట్. ఇది అయితే బండ్లు పెట్టుకోనికే చల్లగా పెట్టుకుంటారు బండ్లు. ఈడ పోలీసులతో కూడా పంచేది ఉండదు. చల్ల ఈడ పార్కింగ్ చేసేసి మన పని ఉంటే సిటీకి వెళ్ళిపోతారు బస్సులలో. ఏమ్రా అయ్యా పోవా నువ్వు? ఆడపోతాడని నేను అవుతా, నేను పోతాను ఆడవుతాడు. ముందర లిఫ్ట్ తీసుకోవాలి మనం. ఈ గల్లీ అది నెక్స్ట్ గల్లీలో తీసుకుందాం, ఎందుకంటే ఈ గల్లంతా టకారా టకారా ఉంటుంది. ఇక్కడ హరీష్ సో గాయస్ మనమైతే మన డెస్టినేషన్కి వచ్చేసినాము. ఇదే శంషాబాద్ మండల ఆఫీస్. చిన్న పని ఉంది నాకు ఇక్కడ. ఇది అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.